లైవ్ నేను పర్విని డీటెయిల్స్ చూస్తే కర్నూలులో ఉగాది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఉత్సవాలలో కవిత సమ్మేళనం, పంచాంగ శ్రవణం, కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి మంత్రి భరత్, కలెక్టర్ రంజిత్ భాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య ప్రశంస పత్రాలు అందించారు. ఇక ప్రజలందరికీ మంత్రి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పంటాలని మంత్రి ఆకాంక్షించారు. ఇక జిల్లాలో త్వరలోనే 2 పరిశ్రమలు వచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు మంత్రి చెప్పారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు పూలమాల వేసి సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్నారు. అభిప్రాయంగా నిలిచారు శ్రీ కానాపురం చింతన్న గారు. నాటకంగా మలచిన పత్తిమలయ్య గారి దర్శకత్వంలో నాటకంలో ప్రధాన కథానాయకుడుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ప్రదర్శించి నంది అవార్డు అందుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి ఈరోజు సంగీతంలో శిక్షణ ఇస్తున్నారు. అనేక అవార్డులు పొందారు. కడప రేడియోలో వీరు సంగీత కార్యక్రమాలు ఐడియా పెట్టుకొని ఒక ఐడియాలజీతో పెట్టుకొని స్టేట్ వైడ్ P4 మోడల్ తేవాలని, అంటే అది ఎవరు కూడా ఆలోచన అనేది చేయలేరు. ఎవరో చాలా మంది అంటారు అది పాసిబుల్, అసలు ఏమీ అసలు మనం ప్రయత్నిస్తే కదా పాసిబిలిటీ అనేది నెక్స్ట్ స్టెప్ అవుతుంది. సో ఖచ్చితంగా ఆ మోడల్ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా ప్రజలను కూడా కలుపుకొని ఈ P4 మోడల్లో వేలలో లేకపోతే లక్షలో కాదు కోట్లలో కూడా సంపాదన సృష్టించాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు P4 మోడల్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు ఘనంగా సాయంత్రం లాంచ్ చేయబోతున్నారు మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు.